So, good evening, students. Just listen the class carefully. For downloading MySQL ఏం చేయాలంట ఫస్ట్ మనం MySQL MySQL వెబ్సైట్ ప్రిఫర్ చేయండి. MySQL డౌన్లోడ్ వెబ్సైట్. జస్ట్ ప్రిఫర్ ది వెబ్సైట్. So, for downloading MySQL, so here there are the different versions, right? ఇక్కడ MySQL లో ఏది మీరు డౌన్లోడ్ చేయాలో తెలియదు. కన్ఫర్మ్ గా మీరు నావిగేషన్స్ అవ్వాలంటే డైరెక్ట్ గా డౌన్లోడ్ నౌ క్లిక్ చేస్తే లేటెస్ట్ వెర్షన్ వచ్చేస్తుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే సో MySQL డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ సజెస్ట్ డిఫరెంట్ వెర్షన్స్ అన్నమాట. ఏదర్ 8.0.41, 8.0, 8.0.41, వాట్ ఎవర్. సో యూ ఆల్వేస్ ట్రై టు యూస్ ది లేటెస్ట్ ఫస్ట్ సజెస్టెడ్ వెర్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. సో మన ఆపరేటింగ్ బేస్డ్ ఆన్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో దిస్ ఇస్ ది వెర్షన్ అనమాట. ఈ వెర్షన్ ఉంది 8.0.41. సపోజ్ నాది విండోస్ 11 కనుక నేను తీసుకుంటున్నాను. మీరు అదే విండోస్ 10 యూజ్ చేసిన సేమ్. విండోస్ 8 అయితే మాత్రం ట్రై టు ప్రిఫర్ 5.7.44. అంటే విండోస్ 7 ఆర్ విండోస్ 8 అయితే ఇది ప్రిఫర్ చేసుకోండి. నాది విండోస్ 11 కనుక నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. సో ఆటోమేటికల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ చూజ్ చేసుకుంటుంది. బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది. ఇక్కడ ఐఓఎస్ అయితే ఆటోమేటిక్ ఐఓఎస్ వస్తుంది. సో ఇందులో డౌన్లోడ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. విండోస్ x86 32-bit, విండోస్ x86 32-bit. సో you have to download on second one only. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. హైయెస్ట్ సైజ్ ఏదైతే ఉందో దాని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ నెక్స్ట్ విండో, అంటే అనదర్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో నో నీడ్ టు లాగిన్ అండ్ సైన్ అప్ అని జస్ట్ క్లిక్ ఆన్ నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, automatically it will ask you like that. Just you have to click on download verified file, download unverified file. If you click on it, automatically download will be file will be download like this. ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తుందంట, దీని మీద 2 times ట్యాప్ చేయాలి. 2 times ట్యాప్ చేస్తే ఆటోమేటికల్లీ ఏం అవుతుందట, ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ ఎస్ అడుగుతుంది. అగైన్ క్లిక్ ఎస్. సో ఇప్పుడు ఇందాక మనకు రాలేదు చూసారు ఈ పేజ్. దిస్ ఇస్ ది ప్రాపర్ పేజ్ అనమాట. ఇన్ దిస్ పేజ్ యూ హ్యావ్ టు యూస్ సర్వర్ ఓన్లీయా, క్లయింట్ ఓన్లీయా, ఫుల్లా, కస్టమ్. చూస్ కస్టమ్. చూస్ కస్టమ్. ఫుల్ అయితే అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. సో జస్ట్ వీ హ్యావ్ టు చూస్ ది రిక్వైర్డ్ ఫైల్స్ ఓన్లీ. అందుకనే సర్వర్ ఓన్లీ, క్లయింట్ ఓన్లీ, ఫుల్, కస్టమ్ లో జస్ట్ చూస్ కస్టమ్ ఓన్లీ. కస్టమ్ సెలెక్ట్ చేసి క్లిక్ నెక్స్ట్. అయితే ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. అన్ని నేను అప్లై చేయమను, కొన్ని మాత్రమే అప్లై చేయమంటాను. సో ఫస్ట్ MySQL సర్వర్లో సో జస్ట్ యూ హ్యావ్ టు యూస్. సో ప్లస్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఇంటిగ్రేషన్స్ వస్తాయి. MySQL సర్వర్, ఐ రిక్వైర్డ్ సర్వర్ ఫర్ స్టోరింగ్ మై డేటా ఫ్రమ్ ది అప్లికేషన్. సో సర్వర్ని ఇన్స్టాలేషన్కి యాడ్ చేయండి. సో రిక్వైర్డ్ MySQL సర్వర్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్లో రిక్వైర్ వర్క్ బెంచ్ అనమాట. వర్క్ బెంచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అది ఎలా ఉంటుందని మనం చూపిస్తాను మీకు. MySQL వర్క్ బెంచ్ కూడా యూ హ్యావ్ టు అప్లై. అంటే ఇది ఇన్స్టాలేషన్ చేయాలి. అంటే ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యువతల సైడ్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇందులో వర్క్ బెంచ్ కంప్లీట్ అయిపోయింది. సెల్ కమాండ్ కూడా కావాలి. సో సెల్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. సో చూడండి, సర్వర్, వర్క్ బెంచ్, సెల్. సో తర్వాత మనకి రూటర్ డాక్యుమెంటేషన్ అవేట్ అక్కర్లేదు. నో నీడ్ టు వేస్ట్ యువర్ టైం. జస్ట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సర్వర్, వర్క్ బెంచ్, సెల్. వాట్ ఈజ్ వర్క్ బెంచ్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. అంటే మనకి MySQL అనేది ఒక అప్లికేషన్ లా కనిపిస్తుంది. సర్వర్ అంటే మీకు తెలుసు, అంటే బ్యాక్ ఎండ్. సెల్ కమాండ్ అంటే మీకు తెలుసు, దాస్ కమాండ్ లా ఉంటుంది. సో ఈ 3 రిక్వైర్మెంట్ అనమాట. రిమైనింగ్ ఏవి డౌన్లోడ్ చేయాలి. ఫుల్ అని తీసుకుంటే చాలా మెమొరీ వేస్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ ప్రాసెస్ కూడా చాలా టైం తీసుకుంటుంది. ఓన్లీ హ్యావ్ టు చూస్ దీస్ 3 ఫ్రమ్ దిస్ విండో అనమాట. తర్వాత జస్ట్ క్లిక్ నెక్స్ట్ బటన్. సో అగైన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనుకోండి అనుకోండి,
ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ MySQL సర్వర్లో MySQL సర్వర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనుకోండి, నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఎస్. సో ఇప్పుడు నాకు ఈ 3 ఇన్స్టాలేషన్ అవ్వాలి. సో 3 ఇన్స్టాలేషన్ అవ్వాలంటే జస్ట్ క్లిక్ ఎగ్జిక్యూట్ అనమాట. అప్పుడు ఆటోమేటికల్లీ నాకు ఏవైతే రిక్వైర్మెంట్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అవుతాయి. So once second one is completed, it will go to next one and start the third installation. Just ఒక 5 seconds or 10 seconds టైం తీసుకోవచ్చు, మేబీ 1 minute టైం తీసుకోవచ్చు సెకండ్ వన్ కి. వర్క్ బెంచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్, the download process you can imagine. సో థర్డ్ వన్ అట్లీస్ట్ మినిమం 2 minutes టైం అని తీసుకుంటుంది. సో దీనికి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మీరు క్లోజ్ చేసి ఆటోమేటిక్గా చేయకండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేట వరకు యూ హ్యావ్ టు వెయిట్. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 2-3 టైం, అట్లీస్ట్ 2 minutes టైం తీసుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. అంటే మనకి నార్మల్గా మీరు క్వరీస్ అని ఇందులో చేసుకోవచ్చు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కానీ పైథాన్తో ఎలా చేయాలనేది క్వశ్చన్ మార్క్. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వన్స్ ఆల్ దీస్ 3 ఇన్స్టాలేషన్స్ కంప్లీటెడ్, జస్ట్ క్లిక్ నెక్స్ట్ అనమాట. అగైన్ క్లిక్ నెక్స్ట్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఇక్కడ డెవలప్మెంట్ కంప్యూటర్ ఏటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వదిలేసేయండి. ఓకేనా? ఇక్కడ కూడా మీరు ఏది కూడా క్లిక్ చేసి దీంట్లో ఎటువంటి చేంజెస్ ఏం చేయకండి. ఈ కాన్ఫిగరేషన్స్ ఏ వద్దు, జస్ట్ క్లిక్ నెక్స్ట్ ఉంది. ఏవి టచ్ చేయకండి. ఓకేనా? స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇది ఫస్ట్ దే రికమెండ్ చేసుకోండి. ఇవేంటి మార్చొద్దు, నేను ఏవి మార్చట్లేదు. జస్ట్ క్లిక్ నెక్స్ట్. అయితే నీ రూట్ పాస్వర్డ్ అంటే నువ్వు MySQL కి రూట్ పాస్వర్డ్ అంటే ఫిక్స్డ్ పాస్వర్డ్ అనమాట. అంటే నువ్వు ఎప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకున్నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇదే. అంటే రూట్ ఈస్ కంపల్సరీ, అంటే రూట్ ఈస్ కామన్. గుర్తుపెట్టుకోండమ్మా, పాస్ యూజర్ ఐడి రూట్, నువ్వు మాత్రం పాస్వర్డ్ మాత్రమే రాయాలి. నా పాస్వర్డ్ నా నేమ్ రాజేష్ @123 పెట్టుకుంటున్నాను నేను నా పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎనీ పాస్వర్డ్, చూస్ యూర్ రిక్వైర్డ్ పాస్వర్డ్. సో వన్స్ పాస్వర్డ్ ఈజ్ క్రియేటెడ్, జస్ట్ క్లిక్ నెక్స్ట్. నేను కొంతమంది అకౌంట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ యూజర్లకి వెళ్ళి క్రియేట్ చేస్తారు. బట్ యు ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ అన్నప్పుడు నో నీడ్ టు డూ దట్. అంటే నీకు ఏది పాస్వర్డ్ కావాలంటే ఆ పాస్వర్డ్ పెట్టుకుంటాం. జస్ట్ క్లిక్ నెక్స్ట్. ఓకే, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. జస్ట్ క్లిక్ నెక్స్ట్. జస్ట్ క్లిక్ నెక్స్ట్. నౌ క్లిక్ ఎగ్జిక్యూట్. అంటే ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 20 minutes టైమ్ టు డూ దిస్ ఆల్ ది థింగ్స్. Okay, now everything is completed. Click finish. Again click next. So click finish. Now this is the command prompt open అవుతుంది. MySQL command prompt ఇది ఓపెన్ అయ్యి, సో ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, ఇదే వర్క్ బెంచ్ అని. దిస్ ఇస్ ది వర్క్ బెంచ్. సో వాట్ ఈస్ ద యూజర్ ఐడి రూట్, వాట్ ఈస్ మై పాస్వర్డ్, నేను అన్నిసార్లు మెన్షన్ చేయకూడదు.
నా పాస్వర్డ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో నీ పాస్వర్డ్ నీకు ఏది కావాలో నువ్వు అది ప్రిఫర్ చేసుకొని జస్ట్ క్లిక్ ఓకే. ఇందాక అక్కడ ఎంటర్ చేసాం కదా, అప్పుడు మనం డేటాబేస్లోకి ఎంటర్ అయిపోతాం. దిస్ ఇస్ ది డేటాబేస్. ఇది డేటాబేస్ లొకేషన్. ఇప్పుడు నువ్వు ఇందులో ఫైల్స్ డిలీట్ చేయాలనుకున్నా, టేబుల్స్ క్రియేట్ చేయాలనుకున్నా, డేటాబేస్ క్రియేట్ చేయాలనుకున్నా, ఏదైనా డేటా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా, ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా, సో దిస్ ఈస్ ది వర్క్ బెంచ్. యూ కెన్ యూజ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు కనెక్ట్ విత్ దిస్ వర్క్ బెంచ్. అయితే ఇప్పుడు నేను చేయాల్సింది దీంట్లో మీ కాలేజీలో చెప్పేటట్లు సపోజ్ క్రియేట్ టేబుల్ నేమ్ అని రాసేటట్లు నేను రాసేసి ఇక్కడ క్రియేట్ చేసేయచ్చు. బట్ వీ హ్యావ్ టు క్రియేట్ బై ది ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ ద్వారా క్రియేట్ చేయడమే ఇంపార్టెంట్. ఆ థింగ్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం.